ఆచి చికెన్ మసాలా మన దేశంలో చాలా మందిని ప్రభావితం చేస్తున్న సిస్టమేటిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ ఎస్ఎల్ఈ వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. సరైన సమయానికి చికిత్స తీసుకుంటే దీని లక్షణాలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుందని, అదే సమయంలో చికిత్సకు నిర్లక్ష్యం చేసినా, వైద్యుల వద్దకు వెళ్లడానికి ఆలస్యం చేసినా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. ఇక అంతర్జాతీయ లూపస్ డే సందర్భంగా కిమ్స్ ఆసుపత్రిలో లూపస్ వ్యాధితో పోరాడుతున్న వారితో వినూత్నంగా ర్యాంప్ వాక్ నిర్వహించారు. సుమారు 40 మంది యోధులు ర్యాంప్ వాక్ చేసి తమ ఆత్మవిశ్వాసాన్ని, వ్యాధిని జయించగలమన్న నమ్మకాన్ని ప్రదర్శించారు. ఈ వ్యాధితో పోరాడుతున్న వారిలో 90% మంది మహిళలే ఉండడం మరో బాధాకరమైన విషయమని వైద్యులు తెలిపారు. మే 10th వరల్డ్ లూపస్ డే అండి. నిన్న సండే అవడం వల్ల ఈ రోజు వరల్డ్ లూపస్ డే సందర్భంగా లూపస్ ర్యాంప్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ర్యాంప్ వాక్ ఏంటంటే వెరీ యూనిక్, వరల్డ్ లోనే ఇట్లాంటి చేయడం అక్కడ జరగలేదు. ఇది 5th ఎడిషన్ ఆఫ్ లూపస్ ర్యాంప్ వాక్. ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు మనం ఈ లూపస్ ర్యాంప్ వాక్ చేస్తున్నామంటే ఈ స్టిగ్మా అంటే మూఢనమ్మకం, లూపస్ గురించి మూఢనమ్మకం తొలగించడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి, పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి ఈ లూపస్ ర్యాంప్ వాక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అరౌండ్ 300 పీపుల్ వాచ్ ద షో. అరౌండ్ 40 వారియర్స్, రుమటాలజీ వారియర్స్ ఈ ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు. మే 10th వరల్డ్ లూపస్ డే అండి. నిన్న సండే అవడం వల్ల